ఎంపీటీసీలు అయితే ఖచ్చితంగా ప్రతి పంచాయతీలో ఉన్నారు. రెండు పార్టీల్లో ఏ పార్టీ అయితే అవ్వచ్చు. వెళ్ళే ముందు ఆ 31 పంచాయతీలో ఏ పంచాయతీ అయితే మీరు వెళ్తున్నారో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీటీసీకి ఇంటిమేషన్ ఇవ్వని మీ స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శితో ఒకసారి కబురు పంపిస్తే మంచిది. ఈ రోజుల్లో అందరికి కూడా ఫోన్ అవైలబుల్ ఉంది. ఖచ్చితంగా ఫోన్ చేస్తే మీరు బయలుదేరే ముందే ఫోన్ చేస్తే మీరు అక్కడికి వెళ్ళేటప్పటికి రెడీగా ఉంటారు. అంటే ఆయన అన్నది మొన్న జరుగుతుందండి. ఇంతవరకు అంటే ఈరోజు అనుకోకుండా 2 ప్రోగ్రాంలు ఒకేసారి జరగడం వల్ల కొద్దిగా లేట్ అయింది. ఎంపీటీసీ సభ్యులైతే వచ్చి ఇంచుమించు ఒక పైన అవుతుంది కనుక లేట్ అయితే కూడా మాదే. అంటే అందులో ఎంపీటీసీలు ఉన్నారు, మేము ఉన్నాము. ఎంపీడీఓ గారికి చెప్పి ఒక పావు గంటలో స్టార్ట్ చేస్తారండి, అప్పుడు వరకు ఆగండి అని చెప్పడం కూడా జరిగింది. దాన్ని ఆయన రిక్వెస్ట్ పూర్వకంగా ఆలోచించి చెప్పడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి సర్వసభ్య సమావేశంలో గతంలో ఏమైతే మనం గౌరవ ప్రతినిధులు ఎవరైతే ఏ క్వశ్చన్స్ అయితే వేశారో దాని మీద ఎంతవరకు సమంజసం జరిగింది, ఎంతవరకు జరగలేదు అనే దాని మీద ఒకసారి అంటే స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ ఇప్పుడు ఎంపీటీసీనే మాట్లాడతారు కనుక గవర్నమెంట్ అధికారులు మండల స్థాయి అధికారులందరూ కూడా అడిగిన దానికి తూచా తప్పకుండా సమాధానం ఇవ్వవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొదటిగా పెట్టవలసిన అందరూ పెట్టారు. ఇప్పుడు నేను వర్క్ మొదలు పెట్టి 1 year అవుతుంది ఏంటి దానికోసం అబ్జెక్షన్ చేశారు. ఫస్ట్ కావాలి అన్నారు, తర్వాత వద్దు అన్నారు. వద్దు అన్నప్పుడు కావాలన్నప్పుడు నేను వర్క్ చేశాను. చేసిన తర్వాత దానికి ఏంటండి ఇతను బిల్లు పెట్టడానికి ఇప్పుడు నేను కంప్లీట్ చేసి 5 ఏళ్ళు అవుతుందండి. ఇప్పుడు నాకు ఎంపీడీఓ గారు మీరు ఒక మాట చెప్పాలి, నాకు తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత నేనే కాదు ఎవరైనా వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత అది ఎన్ని రోజులు బిల్ చేస్తారో అది నాకు కొద్దిగా కూడా చెప్పండి. ఒక కారణాన్ని ఉండి ఈయన ఎంత బాధ పెడుతున్నారో టీడీపీ నాయకులే కాదు ఈయన కూడా వాళ్ళతో పాటు నన్ను బాధ పెట్టారు. నేను సక్రమంగా వర్క్ చేశాను. వర్క్ లో పని ఏదైనా జరిగింది అంటే నేను సమాధానం చెప్తాను. ఒక విషయంలో నేను చెప్తున్నాను. ఆ విషయంలో నన్ను చాలా బాధ పెట్టారు. అధికారంలో ఉన్నప్పుడు చెప్పండి స్పీకర్ గారు కానీ లేకపోతే మంత్రి గారు విత్తనాలు చెప్పండి. మొత్తుకోగా రండి మనలో ఇచ్చిన ముందు పెట్టాడు. ఒకటే సత్యనారాయణ ఒక ఇష్యూ మనం అధికారంలో పరిపాలన చేసాం, ఇప్పుడు వాళ్ళు అధికారం చేశారా అన్న విషయం దీని మీద చెప్పాల్సి స్పీకర్ గారు అనే పదం మనం తేడమన్నది నేనైతే కరెక్ట్ కాదు అని అనుకుంటాను. అంటే ఒక విషయం ఇంకో సంగతి ఏంటంటే సభ్యులకు అవమానం జరిగిన విమర్శలకు వెళ్దాం లేదు ఇక్కడ పరిస్థితులు కొంత విషయం వస్తారు. మన మండల పరిధిలో కూడా ఒక విషయం నాది రావు గారు వినవించాలి. అధికారి అందరూ కూడా సమన్వయ వాపుతోనే పనిచేస్తున్నారు డిపార్ట్మెంట్స్ కూడా. అందుకోసం దానివల్ల గత పాలకులకి ఏ చెడ్డ పేరు అయితే వచ్చిందో నేను అందరినీ డిపార్ట్మెంట్లు అన్నాను. ఈ పాలనలో కూడా ప్రభుత్వ అధికారులపై ఈ యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ చెడ్డ పేరు ప్రభుత్వాన్ని ఎత్తులు పెట్టుకోవాల్సిన సందర్భాలు వస్తున్నాయి. అందు గురించి జడ్పీటీసీ గారు ఆవేదన వాళ్ళు ఏకపిద్దాం నాన్నబాబు గారు అలాగే ఏదో ప్రాబ్లం ఇచ్చేసి ఎందుకంటే పరిధి చాలా చిన్నదై ఉండి కూడా మనం ఈ సమస్య చట్టిన కార్యక్రమం అయితే నేనైతే వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. ఆయన అంటే ఇప్పుడు నేను నిజంగా అంటే పిలిచానని పిలవలేదని దీని గురించి కాదు, నేను నిజంగా పిలవలేదనుకో ఎంపీపీ ఇలాంటి వాడని బయట చెప్పుకోవచ్చు. కానీ అది కాదు నాకు కావాల్సింది. మన దగ్గరకు వచ్చేటప్పుడు మనం ఎంత మన ఇంటికి వచ్చేటప్పుడు అతిథులు ఎవరు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది. అలాగని ఇప్పుడు సచివాలయంలో ఎప్పుడూ లేని విధంగా 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం సచివాలయం ఉంటే సచివాలయానికి వెళ్ళిన ఒక్కరోజు కూడా దాఖలు లేవు.
అంటే ఏదైనా మీటింగ్ ఇలాంటివి అయితే నేను వెళ్ళడం తప్ప నేను వెళ్ళి పలానోడికి పని చేయని ఏ రోజు చెప్పిన దాఖలు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే పొద్దుటి నుండి సాయంకాలం వరకు కూర్చొని అదే పని మీద కూర్చొని వచ్చే ప్రతి ఒక్కరికి సరుకుల్లోనే మీకు ఒక కంప్లైంట్ వచ్చింది అన్నారు, దాన్ని ఎంక్వైరీలో కూడా పెట్టండి. ఫస్ట్ 1వ తారీఖు పెన్షన్ అయితే ఇచ్చేది 10 గంటల లోపు అయిపోతే పెన్షన్ ఇంచుమించు సాయంకాలం 7-8 గంటల వరకు సచివాలయ స్టాఫ్ అంతా కూడా మందు బ్యాచ్ లో సిట్టింగ్ లో ఉంటారు. టీడీపీ అధికారులతో అలాగే సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది. దాని గురించి కూడా ఒకసారి ఎంక్వైరీ చేయండి. అలా ఇప్పుడు ప్రతి ఏ విలేజ్కి అయితే వెళ్ళేటప్పుడు ఏ పంచాయతీకి వెళ్ళేటప్పుడు ముందుగా ఒకసారి మీరు వెళ్ళే ముందు ఇంటిమేషన్ ఇవ్వండి మీ సెక్రటరీ గారు. అది చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. చేయవలసిన పని కూడా మాని నెక్స్ట్ వచ్చేటప్పుడు ఎంపీడీఓ గారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ముందుగానే ఇంటిమేషన్ ఇస్తారు. మీకు అందుబాటులో ఉంటే రావచ్చు, లేదంటే అది మీ నిర్ణయం. తదుపరి జరుగుతున్నటువంటి కార్యక్రమం సక్రమంగా జరిగేద్దని చెప్పండి. ఆయన పెద్దయిన ఆయన మరి మీరు ఎందుకు చెప్తున్నారు? మరి మీరు చేసుకున్నారా? మీరు చెప్పండి. మీరు ఓటు కుదరదు, ఓటు కుదరదు. ఎవరో చెప్పాలి, ఎవరో చెప్పాలి, ఎవరో చెప్పాలి. చెప్పండి. ఇప్పుడు మీరని అనలేదు, పక్కన ఉన్న వ్యక్తి ఆయన ఆయన ఆఫ్ చేశారు. ఇప్పుడు రమణ గారు చెప్పారా? ఏమంటే దయచేసి మీరు మాట్లాడాలి. ఎందుకు బయట స్టేజ్ పై మాట్లాడలేదు? ఆయన పేరు చెప్పారు.